ఆ దేవునిని మర్చిపోయి వేరే వాటిని అనుసరిస్తున్నారంట. అప్పుడు యెహోషువ అంటాడు, ఎంతకాలం నేను నీకు చెప్పను రాబాయ్, అరే బాబాయ్, చిన్నమ్మా, అన్న, తమ్ముడా, చాలా కాలం నేను నీకు చెప్పాను రా, మీరు వింటలేదేక, ఇక మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేనైతే 15వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమనంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే. బా, ఎంత మంచి స్టేట్మెంట్ అండి. ఈ పగటి కాల సమయంలో నీ కథ ఏంటి? మనం ఇదే పరిస్థితిని చూస్తే వయసులో ఈ కాలేబు కన్నా పెద్దవాడు, యెహోషువ కన్నా పెద్దవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, మోషేకి సహోదరుడు, ఎవరైనా అహరోన్ అంటున్నాడంట. మోషే అనువాడు ఏమాయనో, చాలా రోజులు అయిపోయింది, ఏడిని తోడబుట్టినాడు, కొండెక్కాడు, ఉన్నాడో పోయాడో ఎవరికి తెలుసు. మనల్ని నడిపించిన వాడు ఒకడు ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? తినటానికి ఉందగా, తిని మెదలకుండా పడుకోవచ్చుగా, ఎండ తగలట్లేదుగా, మేఘస్తంభంలో దేవుడు నీకు నీడనిచ్చాడుగా, రాత్రి ఏ క్రూర మృగాలు వచ్చి నీ ప్రాణం తీయకుండా అగ్ని స్తంభం, మంట వేసుకుంటే శరత కూలలు కానీ చంపటానికి ఆని చేసి ఏ జంతువు కానీ అగ్ని దగ్గరికి రాదు. రాత్రిపూట దేవుడు ఎట్టున్నాడు నీకు తోడుగా? అగ్ని స్తంభంగా. పగలు ఎట్లాగున్నాడు దేవుడు? మేఘస్తంభంగా. తినడానికి తిండి ఇచ్చాడు, ఉండటానికి ఆశ్రయం కల్పించాడు. ఇక నీకెందుకు? ఇదిగో మేము కడుపార తిని త్రాగి నిద్రపోవటానికి బదులుగా ఆడటానికి లేచారంట. సరే, ఆడి కాళ్ళు నొప్పి వచ్చిన తర్వాత, నాట్యం ఎక్కువైన తర్వాత పడుకోవచ్చుగా, పడుకోలేదంట. ఇదిగో మా నాట్యానికి ముందు ఐగుప్తులో నుంచి మమ్మల్ని నడిపించిన దేవుడు మాకు ఉండాలి. అరే, నాయకుడు లేడు, నాయకుడు లేకపోతే మాకు ఏదో ఒకటి కావాలన్నారంట. వెంటనే అహరోన్ ఏమనాలి? పిచ్చి పని చేయమాకండయ్యా, దేవునికి ఏ విధమైన రూపం పెట్టకూడదయ్యా, ఆయనకు తప్ప ఎవరికి మొక్కకూడదయ్యా, నా మాట వినండిరయ్యా, తినటానికి ఇచ్చాడు, తాగటానికి ఇచ్చాడు, వండటానికి ఇచ్చాడు, నీడ ఇచ్చాడు, కాపుదలు ఇచ్చాడు, రే నా మాట వినరా బాబా అని అంటే విన్నారా? ఇలా అసలు చెప్పాడయ్యానా? చెప్పకుండా అయితే ఒక పని చేయండి, మీ దగ్గర ఉన్న ఐగుప్తీయుల దగ్గర వచ్చేటప్పుడు తెచ్చుకున్నారే, ఫంక్షన్కి వెళ్ళి వస్త కొద్దిగా, ముక్కు పొడికి, పెళ్ళికి వెళ్ళి వస్త కొద్దిగా, పట్టీలు ఇవ్వు, గాజులు ఇవ్వు అని తెచ్చుకున్నారు చూడు, బంగారు వస్తువులు, అవన్నీ ఇవ్వండి అన్నాడంట. తీసుకొచ్చి అగ్నిలో వేసి పోగరుతో ఒక మంచి దూడను చేశాడంట. దేవునికి స్తోత్రం. ఆ దూడనిస్తే ఆ దూడని ఎత్తుకొని ఊరేగుతూ అంటున్నారంట, ఐగుప్తులో నుంచి మమ్మల్ని నడిపించిన దేవుడు ఇతడే. చూసారా ఎంత ఘోరమండి? యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేనును నా ఇంటి వారును యెహోవానే. కానీ ఈడొచ్చింది కానీ ఎవరం రాలా. వయసుకు పెద్దోడు అహరోన్ ఏం చేస్తున్నాడు? దూడని చేసి పెట్టాడు. ఎవరు గొప్పవాళ్ళు అంటారు? వయసు గొప్ప కాదు, బుద్ధి గొప్ప. దేవునికి స్తోత్రం. ఎక్కడ